హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 2 ఈక్వేషన్స్ తీసుకుని ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చూపిస్తాను. అది మీరు చూడండి, ఒకసారి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైనట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు మ్యాథ్స్ సంబంధించి చాలా సింపుల్గా మీకు అయితే అందించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఈ ఛానల్లో అయితే అడగచ్చు కామెంట్ సెక్షన్లో. ఓకే, లెక్కలు చేసి చూపిస్తాను, చూసుకోండి. ఇప్పుడు ఒక ఈక్వేషన్ అయితే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. 2x + 3y = 13. అలాగే 2x + y = 7 అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు మనం సాల్వ్ చేయవలసింది, ఎప్పుడు కూడా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏముందంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అయితే ఎక్స్ వాల్యూ కానీ లేదంటే వై వాల్యూ కానీ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడు మనం లెక్క సాల్వ్ చేయడం మనకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 2x ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఈక్వేషన్ నుంచి రెండో ఈక్వేషన్ తీసేస్తుంది. ఓకేనా? అప్పుడు తీసేస్తున్నా అంటే ఏమవుతుంది, వీటి యొక్క సింబల్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. 2x ముందు సింబల్ ఉన్నట్టు ప్లస్ 2x ఉన్నట్టు మైనస్ అవుతుంది. అలాగే ప్లస్ వై ముందు సింబల్ ఉంది, ప్లస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, 7 ముందు సింబల్ ఉంది, ప్లస్ ఉంది, అలాగే ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఓకేనా? ఇది ఇలా మైనస్ ఎందుకు అవుతున్నాయో అన్నది కూడా మళ్ళీ చెప్తాను. ఈ లెక్క అయిపోయాక ఒకసారి చూడండి. 2x నుంచి 2x తీసేస్తే ప్లస్ 2xకి -2x కలిపితే 0 అవుతుంది, లేదంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే 3y నుంచి ఏం చేయాలి, y అనేది తీసేస్తున్నాం. 3y నుంచి తీసేస్తే ఎంత అవుతుంది, 2y అవుతుంది. ఓకే, ఇక్కడ 13 నుంచి -7 అయింది కదా, 13 నుంచి 7 తీసేస్తాం. 13 నుంచి 7 తీస్తే ఎంత వస్తుంది, ఆన్సర్ 6 అవుతుంది. ఓకే, 2y = మనకి ఎంత వచ్చింది, 2y = 6. మనకు y ఒకటి కావాలంటే వైని 2 ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. తీసుకెళ్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, అంటే 6/2. 6లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్, అంటే therefore y = 3. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని మన ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టు కనుక మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఎక్స్ వాల్యూ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి y ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈక్వేషన్ 1 ఎంత ఉంది మనకి, 2x + 3y = 13. ఇందులో ఉన్న సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే కనుక ఈక్వేషన్ 2లో అన్న కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ మనకి ఎందులో చేసుకున్నా సరే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, 2x + 3 అంటే y ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది. ఓకే, ఎంత, 13. 2x + 3 3 ఎంత, 3 3 9 = 13. 2x మనకు కావాల్సినది ఎక్స్ కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని ఒక్కొక్క దాన్ని కూడా పంపించుకుంటూ ఉండాలి, ఈజీగా అదే పంపించాలి. 2x మనకి ఇక్కడ ప్లస్ అనేది ఉన్నది, మనం ఏం చేస్తున్నాం, 2x = 9 కాస్త ఈజీగా పంపిస్తున్నాం. అది కాస్త ఏమవుతుంది, -9 అవుతుంది. 2x = 39 ఏం చేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. మనకి x ఒకటి కావాలి కాబట్టి x నుంచుకొని ఈ 2ని ఈజీగా అట్లా పంపిస్తాం. ఎంత అవుతుంది, 4/2 అవుతుంది, అంటే 2 టైమ్స్. therefore x = ఎంత వచ్చింది, 2. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఈక్వేషన్ 1 అంటే 2x + 3y = 13. 2x అంటే 2 ఎంత వచ్చింది, x అనేది వచ్చింది 2 2 జర్, + 3 ఎంత వచ్చింది, 2 2 2 జర్ ఎంత 4, అలాగే 3 3 జర్ 9, 4 కాబట్టి 13. ఆన్సర్ అయితే వచ్చిందా? అలాగే ఇదే ఎక్స్ని వైని మన ఈక్వేషన్ 2లో కూడా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. 2x + y = 7. 2x అంటే x ఎంత వచ్చింది, 2 2 జర్, ప్లస్ y ఎంత వచ్చింది, 3 వచ్చింది, 2 2 జర్ 4 + 3 = 7. ఓకే, 7 = 7 వచ్చిందా? అంటే మన ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీకు అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను.
ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ తీసేస్తే ఎందుకు మైనస్ అవుతుందన్నది చూపిస్తున్నాను చూడండి. ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దీన్ని 2x + 3y = 13 ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, అలాగే 2x + y = 7 ఈక్వేషన్ 2 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఒక దాంట్లో నుంచి ఇంకో తీసేస్తే ఏమవుతుందంటే మనం 2x + 3y = 13 టోటల్ మైనస్ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 2 తీసేస్తున్నాం. 2x + y = 7. లేదంటే ఇలాగన్నా ఇస్తాడు, లేదంటే ఈ ఈక్వల్ని యువతలకి తీసుకొచ్చేది. అప్పుడు ఈ మైనస్ అన్నది ఏం చేస్తుంది, ఈ టోటల్ నెంబర్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. 2x + 3y ఈక్వేషన్ 1ని సేమ్ అలాగ ఉంచేసుకుంటున్నాను. ఇవన్నీ మైనస్ × 2x -2x మైనస్ × ప్లస్ మైనస్ y = అలాగే మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఈ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 7 ముందు ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు, మైనస్ × ప్లస్ -7 అలా వచ్చిందనమాట. ఇందులో చెప్పాను కదా 2x + 3y = 13 అలాగే -2x -y = -7. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే 2 ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు 2x + 3y = 13 అలాగే 2x + y = 7 అని ఇచ్చాడు కదా. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే కనుక మీరు ఈజీగా లెక్క అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫాస్ట్గానే. లేదు మీకు 8th క్లాస్ 9th క్లాసు 10th క్లాస్లో ఇటువంటి సమ్స్ వస్తే మటుకు ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని చెప్పి రాసి సింప్లిఫై ద ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అని చెప్పేసి రాయాల్సి వస్తుంది అనమాట. సింప్లిఫై ద ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 అండ్ 2 అంటే సింప్లిఫికేషన్ చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. సింప్లిఫై చేస్తున్నాను అంటే ఏంటి అంటే అయితే ప్లస్ అన్నా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మైనస్ అన్నా చేసుకోవచ్చు అనమాట. అది సింప్లిఫై అంటే కనుక. ఓకే, లేదు అనుకుంటే కనుక ఓన్లీ ఎడిషన్ చేస్తే కనుక ఎడిషన్ చేస్తున్నామని చెప్పి రాసుకోవచ్చు. అలాగే లేదు అనుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అని చెప్పి కూడా రాసుకోవచ్చు అనమాట. కానీ సింప్లిఫై అంటే అయితే ప్లస్ కానీ చేసుకోవచ్చు, లేదంటే మైనస్ కానీ చేసుకోవచ్చు. ఓకేనా.